ఒకానొకప్పుడు ఒక అందమైన అడవిలో గోని అనే తెల్లని కుందేలు, మెళ్ళ అనే పచ్చని తాబేలు నివసించేవి. గోని తన వేగం మీద చాలా గర్వపడేది. మెళ్లను చూసి నవ్వుతూ, "హ, నీవెవెక్కడూ నన్ను ఓడించలేవు" అని చెప్పింది. మెళ్ళ చిరునవ్వుతో, మనిద్దరం పందెం వేద్దాం అని సవాలు విసిరింది. అడవి జంతువులన్నీ ఆ దృశ్యం చూడడానికి చేరాయి. పందెం మొదలైంది. గోని పిడుగు వేగంతో పరిగెత్తింది. తాబేలు మాత్రం నిదానంగా కాని స్థిరంగా ముందుకు కదిలింది. దూరంగా ఉన్న మెళ్లను చూసి ఇంకా చాలా టైం ఉంది అని గోని చెట్టు కింద పడుకొని నిద్రపోయింది. ఎక్కడా ఆగకుండా మెల్లగా నిలకడగా మెళ్ల ముందుకు సాగి గమ్యాన్ని చేరుకుంది. మేల్కొన్న గోని ఎంత వేగంగా పరుగెత్తినా అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. పచ్చని తాబేలు మమగ మెళ్ళ గెలిచింది. అడవిలోని జంతువులన్నీ ఆనందంగా చప్పట్లు కొట్టాయి. నీతి, నిలకడగా కష్టపడేవాడే గెలిచాడు.